రాశి ఫలాలు తెలుసుకునే ముందు మనం కొన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో చెప్పే విషయాలు తమ జాతకంతోనే సరిచూసుకోవాలి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి రాశి ఫలాల్లో వివాహం ఈ సంవత్సరం జరుగుతుంది అని అనుకుంటే ఆ వ్యక్తి జాతకంలో వివాహానుకూలత 75% ఉండాలి. ప్రతికలాంశ వివాహ భావానికి మాంగళ్య దోషం, కుజదోషం కూడా లేకుండా ఉండడం వంటివి అవసరం. ఇలాంటి కొన్ని ఆటంకాల వల్ల జరగకపోవచ్చు, మరికొన్ని తప్పకుండా జరుగుతాయి కూడా. అలాంటివి కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు కర్కాటక రాశి వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మంచి యోగదాయకమైన కాలం అండి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం ఉంది. ఊహించే విధంగా మీరు జీవించడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరి దృష్టి మీ పైన ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడం కూడా జరుగుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. ఇక మీకు మనోధైర్యం కూడా ఎక్కువే. కర్కాటక రాశిలో పుట్టిన జాతకులు అహంభావం లేనివారుగా పేరు తెచ్చుకుంటారని జ్యోతిష్య నిపుణులే చెప్తున్నారు. మనోధైర్యం అధికంగా ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మాత్రం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారకుడైన గురుడు మంచి స్థానంలో ఉండటం చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సరే కూడా మీరు సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గంగా ఉపకార లాభాలు కూడా కలుగుతాయి. మొత్తం ఇది ఎలా చూసుకున్నా కూడా ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం కనిపిస్తోంది. మీరు ఊహించిన విధంగా కూడా జీవిస్తారు. ప్రతి ఒక్కరి దృష్టి మీ పైన ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితాన్ని మీరు అనుభవించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.